హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెక్లా. సో మొత్తానికైతే విన్నర్ ఎవరు, అసలు విన్నర్ ట్రోఫీ ఎత్తబోయేది ఎవరు, అండ్ కప్పు లోడింగ్ బిగిలో కప్పు వచ్చేస్తుంది అన్నట్టుగా మొత్తానికి ఒక్కొక్కరు ఫ్యాన్స్ అయితే రచ్చలేపుతున్నారు కదా. సో ఈ వీడియో చూసాక ఎవరు హట్ అవ్వకండి. ఖచ్చితంగా ఇది పర్సనల్లీ నా ఒపీనియన్ మాత్రమే, మిమ్మల్ని హట్ చేయడానికి కాదు. ఎందుకనంటే ఇంకా ఈ రోజుతోటి ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోబోతుంది, ఫ్యాన్ వార్ అనేది క్లోజ్ అవ్వబోతుంది. అసలు రచ్చ అంతా ఆగమాగమైంది అయ్యేదంతా ఒక్కసారి సద్దుమణిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఓటింగ్లో రచ్చ మొదలైంది అన్నది ఎంత నిజమో, ఓటింగ్ అయిపోయాక అందరూ కూల్ అయిపోవాల్సిందే, ఎవరు ఏం చేసేది ఉండదు కాబట్టి. సో మోస్ట్లీ ఖచ్చితంగా ఎవరు విన్నరు, ఎవరు రన్నరు, ఎవరు ట్రోప్ ఎత్తబోతున్నారు అనేది అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు జరగబోయేది ఏంది, చాలా విషయాలు జరుగుతున్నాయి. అండ్ ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉండబోతుంది. అండ్ ఫినాలిని ఒక్కటి కూడా లీకులు రాకుండా డైరెక్ట్గా లైవ్లో చూసి విన్నర్ని అనౌన్స్ చేసేదాకా లీకులు రాకుండా బిగ్ బాస్ టీం చాలా అంటే చాలా కసరత్తులు చేసిందనంట. సీసీ కెమెరా నిఘాలు హౌస్లోనే కాదు, హౌస్ బయట కూడా నిఘా పెట్టేసి రచ్చలేపుతురంట. ఈసారి ఎవరు విన్నరు అనేది ఏ ఒక్క విషయం కూడా బయటికి రాకుండా మ్యాక్సిమం సాటర్డే షూటు, ఈ ఏవీస్ కానీ, షూట్స్ కానీ, డ్యాన్సులు కానీ, రచ్చ కానీ ఏదైనా కూడా బయటికి రాకుండా ఉండడానికి ట్రై చేస్తుందనంట. బట్ నాకు తెలిసినంత వరకు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అండ్ విన్నరు రన్నరు అని చెప్పేసి నాకు ఎవరి ఒపీనియన్, అది ఓన్లీ వాళ్ళ ఒపీనియన్ మాత్రమే, వాళ్ళు అయ్యే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఎందుకంటే ఓటింగ్ ఆర్డర్ కొంతవరకు లీక్ అయితే మన వరకు వచ్చిన ఇన్ఫో, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మనకు చెప్పే వాళ్ళు ఉంటారు కదా, ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫోని మీకు షేర్ చేయడం తప్పితే మేము అక్కడ మేమే చూసేసి మేమే వచ్చి మీకు చెప్తున్నామని అనుకునే వాళ్ళకు ఈ క్లారిటీ అనమాట. సో మనకు వచ్చిన ఇన్ఫోని మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఇంకా ఓటింగ్ ఆర్డర్ అనేది, ఇంకా ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఏదైనా చేంజెస్ జరిగే ఛాన్సెస్ ఉంటుందని చెప్పడానికి ట్రై చేస్తాం, అంతకుమించి ఏం లేదు. సో ఈసారి ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అనే దానికంటే ఎక్కువ ఇంట్రెస్టింగు, సో ఈసారి కప్పు ఎవరు లిఫ్ట్ చేయబోతున్నారు అనేది పెద్ద టాస్క్ లాగా అయిపోయింది. అసలు ఫ్యాన్ వార్లో ఈ రచ్చ, ఈ వీడియో చూశాక ఇప్పుడు నేను నిఖిల్ విన్నర్ అంటే గౌతమ్ ఫ్యాన్స్ తిడతారు, గౌతమ్ విన్నర్ అంటే నిఖిల్ ఫ్యాన్స్ తిడతారు. సో అందుకే చెప్తున్నాను, మీరు ఎవరు హట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు విన్నర్ అవ్వాలో వాళ్ళు అవుతారు తప్పితే. సో మన ఒపీనియన్ షేర్ చేసుకోవడం తప్పలేదు, వాళ్ళకి మన ఒపీనియన్ వల్ల వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుంది అని అనుకోనే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో మొత్తానికైతే ఖచ్చితంగా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, తర్వాత కామెంట్ చేయండి. సో మొత్తానికైతే టాప్ 2లోనే విన్నర్ పొజిషన్ ఉంది. అండ్ గౌతమ్ నిఖిల్ మధ్యనే ఉన్నది అని చెప్పేసి 10th వీక్ నుంచి క్లారిటీ వచ్చేసింది అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా. మధ్యలో ఎవరన్నా వస్తారు అంటే ఖచ్చితంగా ఎవరు కూడా, ఏ ఆడియన్ కానీ, ఏ నార్మల్గా బిగ్ బాస్ చూసేవాళ్ళు కానీ, ట్రోలింగ్ చూసేవాళ్ళు కానీ, ఎవరిని అడిగినా కూడా చెప్పే విషయం ఏంటంటే గౌతమ్ ఆర్ నిఖిల్, వీళ్ళిద్దరిట్లలో ఒకరు విన్నర్ ఖచ్చితంగా, రాసి పెట్టుకోరా సాంబా అని అందరూ అదే చెప్పారనమాట. సో కానీ ఎక్కువ శాతం, ఎక్కువ పర్సంటేజ్ మాత్రం ఖచ్చితంగా నిఖిలే విన్నర్ అవుతారని చెప్పేసి 10th వీక్ ఉన్నప్పుడు నిఖిల్కి విన్నర్ నిఖిలే అనే విధంగా ఉండే. సో ఫస్ట్ నుంచి కూడా అదే ప్యాటర్న్ ఉంది. మధ్యలో నబీల్ వచ్చాడు, నబీల్ మధ్యలోనే 1 వారం 2 వారాల నుండి సర్దేశాడు. అండ్ లాస్ట్గా వచ్చేసరికి నిఖిల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉండే. ప్రతిసారి కూడా అరే నిఖిలే విన్నరు, విన్నర్ మెటీరియల్ ఇంకెవరు లేరు అన్నప్పుడు సడన్గా గౌతమ్ వచ్చాడు. సో గౌతమ్కి ఏదైతే ఆ ఇష్యూలో టాపిక్లో ఇష్యూ అయిందో, సో యష్మి విషయంలో ఇష్యూ అయిన దగ్గర నుంచి నిఖిల్ వర్సెస్ గౌతమ్ లాగా మారిపోయింది హౌస్ అంతా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అండ్ ఓజీస్, పాత వాళ్ళ కంటెస్టెంట్స్, వీళ్ళు మొత్తం డివైడ్ అయిపోయినట్టుగా అయిపోయింది. ఆ గ్రూపిజాన్ని కంట్రోల్ చేయలేక ఆ బిగ్ బాస్కి ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కు ఒక్కసారి మొత్తానికి కలపడం జరిగింది. కలిపినాక కూడా వాళ్ళు ఆ ఇండివిజువల్ గేమ్నే ఆడుతున్నారు. ఎవరు ఓజీ క్లాను, రాయల్ క్లాన్ లెక్క ఇండివిజువల్ గేమ్స్ ఆడడం స్టార్ట్ అయింది. సో అలాంటి సిచ్యువేషన్లో నుంచి ఏకంగా కొత్తగా విన్నర్ మెటీరియల్ ఒకటి బయటకు వచ్చింది. అది ఎవరు అనంటే గౌతమ్. సో సడన్గా అస్సలు ఊహించని పేరు అనమాట. సో గౌతమ్కి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయనంటే స్టార్టింగ్లో అయితే ఖచ్చితంగా లేవు. అండ్ ఏదైతే ఎవిక్షన్కి వెళ్ళి మళ్ళీ వచ్చాడో అప్పటి నుంచి, ఆ తర్వాత నుంచి ఆయనకు సీన్ సితారా అర్థమైపోయి ఇండివిజువల్గా గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ ప్లస్లు ఏంటి అనంటే ఎక్కడ పడిపోయాడో అక్కడి నుంచే లేచి మళ్ళీ ముందుకు వచ్చాడు. ఇక్కడ నిఖిల్ కానీ హైప్ చేయకుండా ఉండుంటే గౌతమ్కి ఈ రేంజ్లో ఏమంటారు హాట్ ఫేవరెట్గా, అంటే విన్నర్కి అయ్యే క్వాలిటీస్ వచ్చేటి కాదేమో. ఎందుకంటే ఆయన కూడా ఒక లూప్లోనే ఆడే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ట్రిగ్గర్ చేశాడో ఆ ట్రిగ్గర్ చేసిన దగ్గర నుంచి గేమే మారిపోయింది గౌతమ్ది.
సో ఇలా జరిగిన సిచ్యువేషన్స్ నిఖిల్ చూసుకుంటే ఓవరాల్గా ఒక గ్రూపిజము అండ్ ఒక సాఫ్ట్ కార్నర్ తప్ప మిగతా గేమ్ వైజ్ కానీ హౌస్లో ఏదన్నా వండి పెట్టడం కానీ ఆ హౌస్ అట్మాస్ఫియర్ని మ్యాక్సిమం కూల్గా ఉంచడానికి ట్రై చేస్తాడు అనే ఒక మార్క్ అయితే ఏదైతే ఉందో అది తనకి ప్లస్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే ఈ గ్రూపిజం ఎప్పుడు యష్మి, పృథ్వీ అండ్ నిఖిల్, సోనియా ఉన్నంత రోజులు సోనియా మీద అదే అయిపోయారు. కానీ సోనియా తర్వాత జరిగిన పరిణామాలు చాలా దారుణంగా ఉండే. సోనియా విషయంలో చాలా బెటర్ సోనియా గారు. ఆ తర్వాత నిఖిల్ అండ్ యష్మి, పృథ్వీ వీళ్ళు చాలా అంటే చాలా కన్నింగ్గా గేమ్ ఆడారు, చాలా కన్నింగ్గా ఎదుటి వాళ్ళని టార్గెట్ చేశారు. ఇలాంటివన్నీ చాలా జరిగాయి. ఇది మైనస్లే నిఖిల్కి. అవన్నీ ఏమైపోయినాయి అంటే గౌతమ్కి ప్లస్ అయిపోయినాయి. ఇటు ఆర్ట్ అంటే అవినాష్ గ్రూప్ కానీ నిఖిల్ గ్రూప్ కానీ వీళ్ళ ఇద్దరి మధ్యలో కాకుండా మధ్యలో ఒక్కటే నిలబడిపోయేసరికి ఒక తెలియని, అది నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఒక తెలియని పాజిటివిటీ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఆ వచ్చిన సిచ్యువేషన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు మనోడైతే. సో ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరూ గౌతమ్ గురించే చెప్పడం అనేది ఆడియన్స్లో ఇంకా బాగా పాతుకుపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు జరగబోయే సిచ్యువేషను, ఇప్పుడు ట్రోఫీ ఎవరు ఎత్తబోతున్నారు అనే దాని మీదే అందరి హాట్ టాపిక్ ఉంది కదా. సో మొత్తానికి ఈసారి బిగ్ బాస్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా, ఈవెన్ స్టేజ్ మీదకి వెళ్ళే సిచ్యువేషన్ వరకు కూడా వీళ్ళు విన్నరు అని చెప్పలేం మనం. అంత టైట్గా ఉందంట పరిస్థితి, అంత టైట్ పొజిషన్ మెయింటైన్ అవుతుందంట నిఖిల్ వర్సెస్ గౌతమ్ విషయంలో వచ్చేసరికి. సో చాలామంది ఏమనుకుంటున్నారు, నిఖిలే విన్నర్ ఉన్నారు, నిఖిలే టాప్ పొజిషన్లో ఉన్నారు అండ్ గౌతమే టాప్ పొజిషన్లో ఉన్నాడు, ఈవెన్ నేను కూడా టాప్ పొజిషన్లో ఉన్నాడని చెప్పాను కదా. సో అది ఏమైపోతుందంటే గంటకి మారిపోతుంది. ఇప్పుడు నాకు మార్నింగ్ అప్డేట్ వచ్చేసరికి ఈ సిచ్యువేషన్ ఇప్పుడు 2-3% ఓటింగ్ అనేది డిఫరెన్సెస్ ఉందని చెప్పాను నేను. సో ఇప్పుడు ఆ తర్వాత ఒక గంటకి వచ్చేసరికి 1% డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇలా మొత్తం కంప్లీట్గా టైట్ పొజిషన్. ఒకసారి నిఖిల్ 1% పైకి వెళ్తే తర్వాత ఒక 1 అవర్ వచ్చేసరికి గౌతమ్ పైకి వెళ్ళే సిచ్యువేషన్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఇప్పుడు బయట సోషల్ మీడియాలో జరిగే ఈ అంగు ఆర్భాటాలు, పిఆర్ స్టంట్లు ఏదైతే జరుగుతున్నాయో అండ్ రివ్యూయర్సే కొట్టుకొని చచ్చిపోతున్నారు. మరి మనమే కొట్టుకుంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు నాకైతే. సో మొత్తానికి 99% నిఖిల్కి ఛాన్స్ ఉంటే 99.1% గౌతమ్కి ఛాన్స్ ఉంది. సో అంత టైట్గా ఉంది. 0.1% డిఫరెన్స్ ఉంటే ఇలా అయిపోవచ్చు, ఏ క్షణమైనా మారిపోయే ఛాన్సెస్ ఉంది. ఇది మనకు తెలిసిన ఓన్లీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓట్లకే ఉంటే ఇంకా మిస్డ్ కాల్ డేటా అనే పరిస్థితి ఎక్కడ ఉంది? మిస్డ్ కాల్ డేటా అనే సిచ్యువేషన్ వచ్చేసరికి మోస్ట్లీ ఇప్పటికీ కూడా హాట్ ఫేవరెట్గా ఉంది మాత్రం నిఖిల్ అనే చెప్తున్నారు. కానీ మనకు తెలిసిన సోర్స్ అంటే బయట సోషల్ మీడియా చూసుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియాలో చేసే పోల్స్ పెట్టేవాళ్ళు వీళ్ళన్నీ అందరూ చెప్పేది ఏంటంటే అసలు గౌతమ్కి నిఖిల్కి అసలు సంబంధమే లేదు, నిఖిల్ ఎక్కడో టాప్లో ఉంటే గౌతమ్ ఎక్కడో లీస్ట్లో ఉన్నాడు అని చెప్పేసి ఇదే టాపిక్ రేస్ అవుతూ ఉంది. ఎవరు చెప్పినా ఏది చేసినా కూడా రిపీటెడ్గా అయిపోతుంది. ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది యూట్యూబ్లో వేసిన వాళ్ళందరూ హాట్స్టార్కి వెళ్తే వేస్తారనేది లేదు, హాట్స్టార్లో వేసిన వాళ్ళందరూ వచ్చి యూట్యూబ్లో ఓట్లు వేస్తారనేది లేదు. సో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే అందుకే చెప్తున్నాను, ఎవరైనా అడగండి, మీకు రివ్యూర్ మీకు జెన్యున్గా అనిపించిన వాళ్ళని అడగండి, ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఇన్ఫో కానీ సోర్స్ కానీ వచ్చుంటే నెక్ టు నెక్ జరుగుతుంది. నిఖిల్ కానీ గౌతమ్ కానీ ఇద్దరిట్లలో ఎవరైనా గెలుస్తారు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తారు. కానీ వీళ్ళు గెలుస్తారు అని చెప్పడానికి ఛాన్స్ లేదు. మేము చెప్పినా కూడా 1%, 0.1%, 0.50%, 50% అలా చెప్పడమే తప్పితే ఇంకా వేరే విధంగా ఏముండదు. ఆ సిచ్యువేషన్స్ అలా అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు అంతా టాపిక్ అంతా ఏంటంటే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు కూడా బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తుందా అంటే సో ఓట్ల ప్రకారంగా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉంటే వాళ్ళకి ఇస్తారు. బట్ మై సెన్స్ నాకు అనిపించింది, నేను అనుకునేది ఏంటి, నాకు ఏ విధంగా అనిపిస్తుంది అన్నది కూడా క్లారిటీ ఇస్తా. గౌతమ్ విన్నర్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తుంది. ట్రోఫీ లిఫ్ట్ చేసే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది నా వర్షన్. ఓన్లీ మై పర్సనల్ అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. నాకు ఎందుకో గౌతమే లిఫ్ట్ చేస్తాడు ట్రోఫీ అనేది అయితే ఖచ్చితంగా తెలుస్తుంది, నాకు అనిపిస్తుంది. బట్ మీకేమనిపిస్తుంది అనేది నా జడ్జ్మెంట్ కాదు, అది నాకు అనిపించింది. నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా, నాకు వచ్చిన సోర్స్ ప్రకారంగా చూసుకొని ఆ సిచ్యువేషన్ బట్టి మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఎందుకనంటే నెక్ టు నెక్ జరుగుతుంది. మిస్డ్ కాల్ డేటా అనేది ఇన్ ప్లేస్ నాకైతే ఎలాంటి సోర్స్ నుంచి అయితే తెలియచేసే ఛాన్సే లేదు. అండ్ తెలిసే ఛాన్స్ అంటే అసలు అక్కడ చేసే వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉండదు. అంత హైలీ సెక్యూర్గా ఉంటాయంట ఆ ఏదైతే మిస్డ్ కాల్ డేటా ఉంటుందో అది.
సో అలాంటప్పుడు దాంట్లో ఏమన్నా గజిబిజి అయితే మాత్రం నేనేం చేయలేను, నువ్వేం చేయలేవు, ఇంకెవరైనా ఎవరైనా ఏం చేయలేదు. సో అప్పుడు ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే గౌతమ్కే హైలీ ఛాన్సెస్ ఉంది అనేది నా పర్సనల్గా నాకు అనిపించింది. అక్కడ సింటమ్స్ చూస్తుంటే, అక్కడ చెప్పిన సిచ్యువేషన్స్ చూస్తుంటే మాత్రం నాకు అది అనిపించింది. దీన్ని కూడా కాంట్రవర్సీ చేసేసుకొని అరే కన్నడ గౌట్కే గెలిపించట్లేదు, తెలుగు గౌట్లే గెలిపిస్తున్నారు అని చెప్పేసి అని అనుకుంటే మాత్రం మీకు దండం రా స్వామి, ఇంకా ఇంతకంటే నేను చెప్పలేను మీకు. సో అది జరుగుతున్న సిచ్యువేషన్స్, జరిగే సిచ్యువేషన్స్ అనమాట. సో ఖచ్చితంగా మీరు ఆలోచించుకొని ఏ డెసిషన్ తీసుకుంటారు. ఇంకా ఈరోజు మిడ్ నైట్ వరకు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఇప్పుడు చేయడానికి రీజన్ అదే అనమాట. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ ఎవరి ఫ్యాన్స్ అయినా హట్ అయింటే మాత్రం సారీ, ఇంకా అంతకంటే చెప్పలేను. ఎందుకంటే నేను తప్పు చేయనప్పుడు సారీ ఎందుకు చెప్తున్నా అంటే నన్ను నమ్మి నా వీడియో చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు సారీ చెప్పాల్సి వస్తుంది, అంతకుమించి ఇంకేం లేదు. సో